ప్రైజ్ గాడ్, ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నిన్న యావత్ క్రికెట్ ప్రపంచ చరిత్రలో మరి సంజు బాయ్ చేసిన విషయం మనం చూస్తూ ఉన్నాం. సంజు శాంసన్ కేరళ నుంచి మరి తను నిన్న 97 పరుగులు చేసి ఇండియాను గెలిపించి మరి సెమీస్కి తీసుకెళ్ళిన తర్వాత దేవునికి కృతజ్ఞత తెలియచేశాడండి. అది ఎలా అంటే లక్షలాది మంది ప్రజల్లో తన దేవుణ్ణి గణపరిచిన ఆ యొక్క విధానం ప్రపంచ క్రైస్తవుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఒక విషయం చెప్తాను, మహిళా క్రికెట్లో కూడా ఒక సహోదరి ఎలా చేస్తే ఎన్నో ట్రోల్స్ తనని ఎంతగానో ఇబ్బందులకు గురి చేశారండి ముంబైలో. మరి ఇప్పుడు ఎందుకంటే ఈ మ్యాచ్ మనకి చాలా కీలకం కాబట్టి, ఈ మ్యాచ్ గెలిస్తేనే మనం ఫైనల్కి వెళ్తాం కాబట్టి, ఈ మ్యాచ్ మనకి చాలా ఆధారం కాబట్టి, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సంజు శాంసన్ మరి మ్యాచ్ని గెలిపించి మరి దేశానికి ఎంతో ఉపయోగకరమైన వ్యక్తిగా నిలబడ్డాడు కాబట్టి ఈరోజు దేశమంతా కూడా అతన్ని కొనియాడుతుంది ఈరోజు. లేదంటే సంజుబాయిని కూడా చాలా రకాలుగా ట్రోల్ చేసి ఉండేవారు, అతను క్రైస్తవుడు కాబట్టి. ఏది ఏమైనప్పటికీ దేవుడు ఏదైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు, అద్భుతాలు చేయగలడు, ఓడిపోయిన చోట గెలిపించగలడు, కృంగిన నిన్ను బాగు చేయగలడు, సరి చేయగలడు. లక్షలాది మంది ప్రజల మధ్యలో వందలాది కెమెరాల్లో ప్రపంచ దేశాలు చూస్తుండగా మోకాళ్ళేసి తన దేవునిని గణపరిచాడండి. మోకాళ్ళేసి ఎంతగానో కృతజ్ఞత తెలియచేసి తనకు దేవుడు చేసిన మేలును, అద్భుతాన్ని గ్రౌండ్లో తన టెస్ట్ మనీ ద్వారా తెలియజేశాడు. మరి దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తున్నాడే, నీ జీవితాన్ని కూడా మారుస్తున్నాడే, నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడే. కానీ మనం మాత్రం టెస్ట్ మనీలు చెప్పం, మన పక్కోళ్ళకి చెప్పం, సంఘంలో చెప్పం, ఎవరికి చెప్పం. ఎన్ని మేలులు జరిగినా ఆ మేలును మనం అనుభవిస్తాం కానీ ఇతరులకి తెలియచేయం మనం. కానీ సంజు అలా కాదండి. నిన్న ప్రపంచ దేశాలన్నీ చూసే యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని ఎంతగానో హృదయాల్ని కదిలించే విధంగా ఆల్మైటీ గాడ్ అని ఎంతగానో తను చూపించిన ఆ యొక్క తగ్గింపు స్వభావాన్ని బట్టి మనం చాలా నేర్చుకోవాలి. అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న ప్రపంచ క్రికెట్ ఆడుతున్న ఒక మరి ఆ కుర్రవాడు అంతగా తగ్గించుకున్నప్పుడు ఎన్నో సంవత్సరాల క్రైస్తవ జీవితం అని చెప్పుకుంటూ బాప్తిసం తీసుకుని సీనియారిటీ అంటూ, సేవకులు అంటూ, రెవరెండ్లు అంటూ, బిషప్లు అంటూ మనం ఎంతగా తగ్గించుకుంటున్నాం. మన సాక్ష్యం ఎలాగుంది ఈరోజు ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఎవరు ఎక్కడున్నా కానీ మన స్థానము దేవుని స్థానమే, అది దేవుడు కల్పించిన ప్రదేశం. దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అని కృతజ్ఞత తెలియజేసుకుంటే ఎంత బాగుంటుందండి. ఎంతోమంది నీవు కూడా నీ సాక్ష్యం ద్వారా కదిలించవచ్చు కదా, నీ సాక్ష్యం ద్వారా అనేకులను మార్చవచ్చు కదా. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్, ఆల్మైటీ గాడ్. మీరందరూ కూడా బాగుంటారు.